అసలు ఈ 10th షెడ్యూల్ తీసుకొచ్చినప్పుడు జరిగిన డిబేట్సు అన్నిటినీ కూడా పరిగణలో తీసుకున్నాము. అట్లాగే ఈ కోర్టులోనే ఈ డిస్క్వాలిఫికేషన్ డిసైడ్ అయిపోవాలి, ఇక్కడే మీరు వాళ్ళని డిసైడ్ చేసేయండి, ఈ డిస్క్వాలిఫికేషన్ అన్నది చెప్పిన దాన్ని కరెక్ట్ కాదు, ఇది స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా వారు అబ్జర్వ్ చేయటం జరిగింది. అట్లాగే ఈ గతంలో ఉన్న సంపత్ కుమార్ కేసు నేను ఏదైతే ఆర్గ్యూ చేస్తున్నానో రాజ్యాంగ ధర్మాసనానికి చేసి దాంట్లో కేశవ మగాచంద్రలో ఒక డైరెక్షన్ ఆ రోజున ఇవ్వటం అనేది దాంట్లో కూడా పూర్తిగా ఆ రోజు ఇది దాంట్లో ప్రేయర్ కాదు, డైరెక్షన్ ఇవ్వమని, ఇది మాత్రమే మొదటిసారి సంపత్ మాత్రమే మొదటిసారి వచ్చింది, ఈ సంపత్ మొదటిసారి వచ్చిన దాన్ని ఆ కేసులో అందులో మాత్రమే మ్యాండమస్ ఇవ్వమని చెప్పి ఉన్నారు, కాబట్టి ఇది చేయటానికి వీలు లేదని నా ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. అట్లాగే దాంట్లో ఆ ఆర్గ్యుమెంట్లో కూడా వారు దాన్ని కూడా కన్సిడర్ చేయటం జరిగింది. క్విటిమెట్ యాక్షన్స్ అనే దాన్ని కూడా వారు ప్రస్తావించి జడ్జిమెంట్లో దాన్ని కూడా కన్సిడర్ చేశామని చెప్పారు. అయితే ఇదేంటంటే సుమారుగా 40 నుంచి 50 పేజీల జడ్జిమెంటు, చాలా పెద్ద జడ్జిమెంటు. అది వారు పారాగ్రాఫ్లు చదువుకుంటూ వెళ్ళి చాలా పాయింట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కన్సిడర్ చేస్తూ స్పీకర్ ఈ రకంగా పెట్టుకుని కూర్చున్నట్లయితే ఇక్కడి నుంచి తీసేసి గవర్నర్లకు కానీ వేరే వాళ్ళకి కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ ఇవ్వాలి అనే దాన్ని కూడా పార్లమెంటు ఇన్ ఇట్స్ విజ్డమ్ కన్సిడర్ చేయాలని కూడా అబ్జర్వ్ చేయటం జరిగింది. ఇవన్నీ కాకుండా ఫైనల్గా వారు ఇది ఇన్ని రోజులు పెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు, ఈ లోపల ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టు 5 ఏళ్ళు జరిగిపోతుంది, కాబట్టి దీన్ని డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇది రాజ్యాంగం లోపల సభ లోపల ఉన్న అతని సభ లోపల ఉండే ప్రొసీడింగ్స్కి ఈ 10th షెడ్యూల్ కింద ఉండే ప్రొసీడింగ్స్కి తేడా ఉంది. సభ లోపల ప్రొసీడింగ్స్లో మా మీద బార్ ఉంది, మేము ఇంటర్ఫియర్ అవడానికి వీలు లేదని. కాకపోతే ఇక్కడ 10th షెడ్యూల్లో స్పీకర్ అనేవాడు ఒక జడ్జి కాబట్టి, ట్రైబ్యునల్ కాబట్టి వారి మీద రివిజనల్ జ్యూరిస్డిక్షన్ మాకుంది, కాబట్టి ఆ జ్యూరిస్డిక్షన్ మేము చేస్తూ దాన్ని తీసుకుంటూ మేమేం చెప్పదలుచుకున్నామంటే స్పీకర్ అనేవారు ఇమ్మీడియట్గా ఏదైనా కానీ సుమారుగా ఒక 3 నెలల్లో, అంటే వారు ఏమన్నారంటే ఎక్స్పీడిషియస్లీ నాట్ బియాండ్ 3 months ఇన్ ఎనీ ఈవెంట్, నాట్ బియాండ్ 3 months అని రాయటం జరిగింది. అంటే వారు ఏ విధంగానైనా కూడా 3 నెలల లోపల ఈ కేసును విచారించమని చెప్పడం జరిగింది. అలాగే నోటీసులు ఇవ్వడం గురించి వాటన్నిటి గురించి కూడా వారు ప్రస్తావించడం జరిగింది. సార్ విచారణ అంటే నిర్ణయం అనేది ఎప్పుడు నిర్ణయానికి సంబంధించి, విచారణ అంటే నోటీసులు ఇస్తారు, ఇది కొంత కాలయాపన జరుగుతుందనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇది ఇప్పుడు విచారణ అంటే మళ్ళీ నోటీసుల నుంచి ప్రారంభం అవుతుందా, లేదంటే నిర్ణయాలకు మొదలవుతుందా? లేదండి, డెసిషనే. నా దాంట్లో నోటీసులు ఇచ్చారని కూడా వారు రాశారు. మేము ఇక్కడ పెండింగ్లో ఉండగా నోటీసులు తీసుకొచ్చి మా దగ్గర ప్రొడ్యూస్ చేశారు, నోటీసులు ఇచ్చామని చెప్పి ఫైల్ చేశారు, నోటీసులు కూడా అయిపోయినాయి. అందుకని 3 నెలల్లో డిసైడ్ చేయమని. ఉప ఎన్నికలు వచ్చేసాయి సార్, తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా 3 నెలల్లో? నేను స్పీకర్ని కాదు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ని కాదు, నేను జ్యోతిష్యుని కాదు, నేను ఎలక్షన్స్ వస్తాయా రావా, ఎప్పుడు వస్తాయి ఎట్లా వస్తాయని చెప్పలేను. కాకపోతే స్పీకర్ గారికి డెసిషన్ మట్టుకు తీసుకోమని సుప్రీంకోర్టు నెక్స్ట్ లార్జర్ బెంచ్ లో సవాల్ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే గతంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు కావడం లేదని కేటీఆర్ పిటిషన్ వేశారు. సో ఇప్పుడు మరి ఈ ఆర్డర్ పైన మళ్ళీ స్పీకర్ మీరు నన్ను డైరెక్ట్ చేయలేరు 3 నెలల్లోపు అని చెప్పి మళ్ళీ కోర్టుకు వచ్చే అవకాశం ఉంటుందా? లేదండి, అంటే 3 నెలల్లో డిసైడ్ చేయకపోతే వారు కోర్టుకు వచ్చి కంటెంప్ట్ వేసే అవకాశం ఉంటుంది. కానీ ఇదే సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషన్ బెంచ్కి పంపించాలి అని చెప్పి సంపత్ని ఫాలో అవ్వండి అని మేము అడిగిన దాన్ని కాదు మేమే డిసైడ్ చేస్తామని వారు డిసైడ్ చేశారు. కాబట్టి ఇంకా ఇంతకంటే పెద్ద బెంచ్కి వెళ్ళే అవకాశం అనేది స్పీకర్ అనర్హత వేటు వేస్తే ఛాలెంజ్ చేసే అర్హత అనర్హత పడ్డ ఎమ్మెల్యేకి ఉంటుంది. స్పీకర్ అనర్హత లేదు అని కొట్టివేస్తే దాని మీద ఈ ప్రభుత్వం హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి, హైకోర్టులో రిట్ వేసుకోవాలి.
హైకోర్టులో మళ్ళీ నోటీసులు అందరికీ నోటీసులు వెళ్ళాలి. స్పీకర్ తరఫున సెక్రటరీ తరఫున కూడా అందరూ కంటెస్ట్ చేయాలి. కాబట్టి ఇవన్నీ ఈరోజు తీర్పులో హైకోర్టు పార్లమెంటును చట్టం చేయమని చెప్పిందా, అమెండ్మెంట్ చేయమని? అది పార్లమెంటు ఖచ్చితంగా ఇది స్పీకర్ దగ్గర నుంచి తీసేసే అవకాశం గతంలో మాయావతి కానీ అంతకుముందు జడ్జిమెంట్స్లో కానీ దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇది వెళ్ళాలి వేరే వాళ్ళకి, ఇండిపెండెంట్గా ఉండే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని. కానీ అదే కోర్టు ఇన్ ఇట్స్ విజ్డమ్ వారు ఒరిజినల్గా స్పీకర్ గురించి క్యోటో స్పీకర్ అనేవాడు అసలు అన్డిస్ప్యూటెడ్లీ గ్రేట్ మ్యాన్ అని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా చెప్పారు. అట్లాగే అప్పుడు ఫస్ట్ స్పీకర్ గారు కూడా చెప్పారు. అసలు స్పీకర్ దగ్గర నుంచి తీసేయాల్సిన అవసరం లేదని కూడా ఆ జడ్జిమెంట్లో కూడా ఉంది. కానీ తర్వాత వచ్చిన జడ్జిమెంట్స్లో స్పీకర్ దగ్గర నుంచి దీన్ని వేరే వాళ్ళకి తీసుకెళ్లే ఆలోచన పార్లమెంట్ చేయాలి, వాళ్ళు పార్లమెంట్లో దీనికి చేసుకోవాలి అనేది కూడా ప్రీవియస్ పార్లమెంట్కి ఒక డైరెక్షన్ ఇచ్చినట్టు సుప్రీం కోర్టు లేదండి. పార్లమెంట్కి అసలు మామూలుగా స్పీకర్ కూడా డైరెక్షన్ ఇవ్వడానికి వీలు లేదు. ఇక్కడ స్పీకర్ కాదు, స్పీకరు ఇక్కడ 10th షెడ్యూల్ కింద ఆయన ట్రిబ్యునల్ అంటే ఒక జడ్జి, సివిల్ కోర్ట్స్ కింద లెక్క. కాబట్టి అందుకోసం మేము డైరెక్షన్ ఇస్తున్నాము, అంతేగాని స్పీకర్కి మేము డైరెక్షన్ ఇవ్వట్లేదు అని కూడా. టెక్నికల్గా అమలు చేయాల్సిన స్పీకరే కదా, స్పీకర్కి నాట్ డిక్టేట్ కదా. మరి స్పీకర్ని సుప్రీంకోర్టు ఇప్పుడు డిక్టేట్ చేసినట్టే కదా. నో స్పీకర్ ది హౌస్ ప్రొసీడింగ్స్ ఆర్ డిఫరెంట్. ఇది అవుట్ సైడ్ ది హౌస్ ప్రొసీడింగ్స్, ఇది కోర్టు. అందుకనే మీకు అసెంబ్లీ హాల్లో ఈ హీరింగ్లు జరగవు, బయట చేంబర్లలో కానీ కాన్ఫరెన్స్ హాల్లో కానీ జరుగుతాయి. ఈయన జడ్జ్, ఆయన ట్రైబ్యునల్కి డైరెక్షన్ ఇచ్చే అధికారం కోర్టుకుంటుంది. సుప్రీంకోర్టు అందులో ఆర్టికల్ 226 కింద కానీ 32, 136 కానీ సుప్రీంకోర్టుకి హైకోర్టులకి ఆ బ్యాన్ అనేది ఆ బార్ అనేది అప్లికబుల్ కాదని కాన్స్టిట్యూషన్ బెంచెస్ చెప్పారు. సుప్రీంకోర్టు ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఇంకా పూర్తిగా మనం మొత్తం పాఠం చదవలేదు, కానీ వారు పెనాల్టిమేట్ పారాగ్రాఫ్ చదివిన దాని ప్రకారము ఎక్స్పిడిషియస్గా డిసైడ్ చేయాలి. ఇన్ ఎనీ ఈవెంట్ నాట్ బియాండ్ 3 months అని చెప్పారు. పిటిషనర్ కోరిన ఇది తీర్పులో ఈరోజు వచ్చిందా? పిటిషనర్లు ఏవైతే కోరుకున్నారో అది ఈరోజు తీర్పులో స్పష్టమైందా? పిటిషనర్ కోరేదేం లేదండి. ఈ రకమైన జడ్జిమెంట్స్ ఆల్రెడీ ప్రీవియస్గా కూడా ఉన్నాయి. ఈ రకంగా వీరు ఫాలో అయినది కూడా కేశవ్ మేఘాచంద్ర కూడా దాంట్లో కూడా 3 నెలలు డిసైడ్ చేయమని ఉంది. 2014లో ఒక జడ్జిమెంట్ ఉంది, అది 2016లో ఇంకో జడ్జిమెంట్ ఉంది. వీటన్నిటినీ మించి కూడా మీరు సరిగ్గా వెరిఫై చేసుకుంటే ఇంకొక చాలా ప్రధానమైన వ్యక్తి కూడా వేసి ఈ తరహా కేసుల్లో ఆయనే ఫస్ట్ ఇటువంటి ఆర్డర్ తీసుకున్నారు. మీరు దాన్ని వెరిఫై చేసుకోవాలి. 3 months అనేది ఇప్పుడు బెంచ్ మార్క్ ఫస్ట్గా కరెక్ట్. 3 months అనేది కరెక్ట్. 3 monthsలో డిసైడ్ చేయాలి. మీరు అసెంబ్లీలో అంటే ఇటువంటి కేసులకు సంబంధించి చాలా తరోగా చూశారు, ఇవన్నీ చేశారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ తర్వాత ఎటువంటి ప్రొసీజర్స్ జరుగుతాయని అనుకోవచ్చు సార్? స్పీకర్ అనే అతను ఆయన కోర్టులో అంటే స్పీకర్ అంటే జడ్జ్, ఆయనకి 10th షెడ్యూల్ కింద తన రూల్స్ తను ఫ్రేమ్ చేసుకుంటారు, తన ప్రొసీడింగ్ తను ఫ్రేమ్ చేసుకుంటారు. ఆయన ఏ విధంగా దాన్ని డిసైడ్ చేసుకోవాలో ఆ ప్రొసీజరల్ వీటిల్లో ఎవరు ఇంటర్ఫియర్ అవడానికి వీల్లేదు. వారు ఏ విధంగా అయినా ఈ కేసుని డిసైడ్ చేయొచ్చు. కోర్టు చెప్పింది 3 నెలల్లో డిసైడ్ చేయమని. ఆయన ఏ విధమైన డెసిషన్ ఆయన తీసుకుంటారు. ఎమ్మెల్యేలు విచారణకు రాకపోతే ఏంటి పరిస్థితి? 10 మంది ఉన్నారు కదా, అది కూడా రాయటం జరిగింది. వారు ఏమన్నారంటే ఒకవేళ కనుక ఎవరన్నా దీన్ని డాడ్జ్ చేసి లేకపోతే ప్రొట్రాక్ట్ చేసి దాన్ని ప్రొలాంగ్ చేసి చేయడానికి ప్రయత్నం చేస్తే వారిని అడ్వర్స్ ఇన్ఫరెన్స్ డ్రా చేయమని చెప్పి కూడా వారు రాయటం జరిగింది జడ్జిమెంట్లో. అంటే ఏం చేస్తారు సార్? అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అంటే నీకు ఇంట్రెస్ట్ లేదు అని కోర్టే డిసైడ్ చేసేయచ్చు. 10 మంది కేసులు ఉన్నాయి ఇక్కడ, సరిపోతుంది అంటారా టైంకు స్పీకర్కు డిసైడ్ చేయడానికి? సార్ ఇప్పుడు సరిపోదు. మహారాష్ట్రలో ఇవన్నీ నాకు టైం లేదు, ఇవన్నీ మనం గతంలో చాలా విన్నాం. అది కూడా రాశారు మహారాష్ట్రలో జరిగిన విషయం. ఇప్పుడు ఇంకా స్పీకర్ గారు ఇదే పని మీద ఉండాలి మొత్తం. అంటే ఇంక మిగతా పనులన్నీ మానేసుకుని ఈ పనే చేయాలి.
మరి సెషన్స్ అవన్నీ జరుగుతుంటాయి. వీటన్నిటిలో మరి వాటిని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటారు, ఆదివారాలు పెట్టుకుంటారా, ఏం చేస్తారు అనేది వారు జడ్జిగా. సార్ రవిశంకర్, ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు ప్రొసీడింగ్స్ కాదు, ఏకంగా వాళ్ళ అనర్హత పిటిషన్ మీదనే డైరెక్ట్ విత్ ఇన్ ది 3 months ఫినిష్ చేయాలనేదే కదా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన ధర్మాసనం. కరెక్ట్. అనర్హత పిటిషన్లని 3 నెలల్లో డిసైడ్ చేయమని చెప్పడం జరిగింది. ఒకవేళ స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోకపోతే ఆయన పైన కంటెంప్ట్ చేయొచ్చా? వీళ్ళు స్పీకర్ పైన కంటెంప్ట్ ఉంటుంది. గతంలో ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్లో రాజేంద్ర సింగ్ రాణా అని దాంట్లో ఇలాగే ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత స్పీకరు డెసిషన్ తీసుకోలేదు అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుకి రావడం జరిగితే అప్పుడు వారు ఏమన్నారంటే ఇంకా 2 నెలలు కూడా లేదు నెక్స్ట్ టర్మ్కి, కాబట్టి ఎక్సెప్షనల్ కేసు కింద మేము డిసైడ్ చేస్తున్నాము అని చెప్పి 5 జడ్జిల ధర్మాసనం డిసైడ్ చేసింది. కానీ తర్వాత ఆ జడ్జిమెంట్ని ఎవరూ పాటించలేదు. తర్వాత అదే జడ్జిమెంట్ కేశవ్ మహాచంద్రలో కూడా మీరు ముందు మీరే డిసైడ్ చేసేసేయండి అని కోర్టుకు చెప్పడం జరిగింది. చేస్తే కేశవ్ మహాచంద్ర కేసులో లేదు, 3 జడ్జిల ధర్మాసనం ఇంకా దానికి దాదాపు 4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి దీంట్లో ఏం తొందర లేదు, ఇందులో మేము అసలు అయినా కూడా ఇది స్పీకర్ జ్యూరిస్డిక్షన్లో నుంచి లోకి కోర్టులు వెళ్ళటానికి వీల్లేదు అని రాజేంద్ర సింగ్ రాణాని పాటించకుండా మళ్ళీ స్పీకర్కే వెనక్కి పంపించిన కేసు అది 3 జడ్జిలు. ఈ కేసులో విచారణ సందర్భం నుంచి జడ్జిమెంట్ వరకు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే పదాన్ని జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఎన్నోసార్లు ప్రస్తావించారు. ఏంటి సార్ అసలు ఈ ప్రస్తావనకు కారణం ఏంటి? అంటే ఏంటంటే అల్టిమేట్గా 5 ఏళ్ళు దాటిపోయి చివరి సంవత్సరంలోనో వారంలోనో 10 రోజుల్లోనో 6 నెలల్లో కనుక చేసేట్లయితే ఎట్లాగో ఇంక బై ఎలక్షన్ రాదు, డైరెక్ట్గా ఎలక్షనే వస్తుంది. కాబట్టి ఇది అంతా కష్టపడి ఆపరేషన్ చేసినా కూడా పేషెంట్ డెడ్ అనేది రాకూడదు, అందుకనే ఎర్లీగా డిసైడ్ చేయమని ఎర్లీగా డైరెక్షన్ ఇస్తున్నామని చెప్పడం. గతంలో ఆర్టికల్ 143 కింద నేరుగా కంప్లీట్ జస్టిస్లో భాగంగా డైరెక్ట్ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేటువంటి అధికారాన్ని ఇందులో ఎక్సైజ్ చేయలేదు. అది చేయకూడదండి, అది తప్పు. స్పీకర్ మాత్రమే డిసైడ్ చేయాలని ఉంది. అందుకోసమే దీంట్లో స్పీకర్కి కాకుండా వేరే వాళ్ళకి, గవర్నర్కి కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్కి కానీ ఎవరికన్నా వేరే అదర్ ఏజెన్సీస్కి ఇవ్వమని గతంలో మాయావతిలో కానీ తర్వాత మనకి యడ్యూరప్ప కేసులో కానీ సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్నే మళ్ళీ ఉటంకిస్తూ వారు ఏమన్నారంటే అది కూడా ఆలోచించాలి పార్లమెంట్, అంటే రిపీట్, అది ఆల్రెడీ ఒక ఎర్లియర్ జడ్జిమెంట్స్లో అది చెప్పిందే. మళ్ళీ దాన్ని ఇది స్పీకర్ దగ్గర నుంచి తీసేసే అవకాశం ఏమన్నా ఉంటే చూడాలి పార్లమెంటు దాన్ని అని చెప్పి రాయటం జరిగింది. అది పార్లమెంట్ ఇన్ ఇట్స్ విజ్డమ్ హ్యాస్ టు డూ అండి. ఎందుకంటే లా మేకర్స్కి వాళ్ళకి తెలుసు ఏ విధంగా ఏది చేయాలి. ఎందుకంటే మనము స్పీకర్ అనే అతనికి ఎదురుకున్న వ్యక్తులు కూర్చున్న ప్రతి పార్టీ వ్యక్తులు మొహాలు, ఎవరెవరు ఏ బెంచ్లో కూర్చుంటారు, ఎవరి బిహేవియర్ ఏంటి అనేది పూర్తి స్పీకర్ దగ్గర నుంచి టోటల్గా ఇది తీసేయటం అనేది నా ఉద్దేశ ప్రకారం అంత అద్భుతమైన ఐడియా కాదు, అది ఎవరు చెప్పినా కానీ. కాకపోతే ఏంటంటే పార్టీజన్ మేనర్గా వివరిస్తున్నారు సార్, అనేక ఉదంతాలు ఉన్నాయి. ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి మీరు రెండు ఇష్యూస్ చేస్తున్నారు. ఒకటి, మీరు 10th షెడ్యూల్ కింద కోర్టు మీరు అసెంబ్లీ ఆయన బిహేవియర్ని తీసుకొచ్చి 10th షెడ్యూల్లో మాట్లాడటం, 10th షెడ్యూల్లో బిహేవియర్ని స్పీకర్లో ఇన్సైడ్ ది హౌస్ మాట్లాడటం అనేది ఎవరికైనా కూడా కరెక్ట్ కాదు. ఇది మాట్లాడే వాళ్ళ అజ్ఞానం. అది యాక్చువల్గా ఓవరాల్గా దేశంలో ఎవరన్నా మాట్లాడితే అది అజ్ఞానమే. ఇప్పుడు ఈ తీర్పు అన్ని రాష్ట్రాల కంటే భవిష్యత్తులో పార్టీలు మారినా కానీ ఈ తీర్పు వర్తిస్తుందా? ఎందుకంటే మళ్ళీ ఏమైనా కాన్స్టిట్యూషన్ బెంచ్ ఉంటారు. లా ఆఫ్ ది కంట్రీ అండి. ఇంకా ఇందులో కాన్స్టిట్యూషన్ బెంచ్కి రిఫర్ చేయమని సంపత్ కేసులో ఉంది కాబట్టి నేను మళ్ళీ రిపీటెడ్గా దాన్ని సంపత్ని చూపించడం జరిగింది. వారు దాన్ని ఒప్పుకోలేదు, మేమే డిసైడ్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇది దేశం మొత్తానికి లా కాబట్టి అందరూ ప్రతి స్టేటు దీన్ని ఫాలో అయించారు. స్పీకర్ దీని మీద రివ్యూకి వచ్చే అవకాశం ఉంటుంది సార్? లేదండి, ఇంకా ఇందులో రివ్యూలు, ఎందుకంటే మహారాష్ట్ర ఉదంతంలో మీకు జరిగింది. దాంట్లో స్పీకర్ చాలా బోల్డ్గా రకరకాలుగా మాట్లాడారు, మనం అందరం కూడా చూసాము టీవీల్లో వాటిల్లో. నేను చెయ్యనని చెప్పడం కూడా జరిగింది. ఆయన అవన్నీ ఉంది. ఆ విధంగా మన తెలంగాణ స్పీకర్ గారు చాలా సోబర్ మ్యాన్. ఆయనకి పూర్తిగా ఆ లా తెలుసు, ఆయన ఏం చేయాలో తెలుసు, ఆయన లా అబైడింగు, ఆయన ఏ విధంగా డిసైడ్ చేయాలో ఆయనకి తెలిసినట్టు మిగతా ఎవరికి తెలియదు. ఆయన చాలా సౌమ్యంగా ప్రశాంతంగా చేస్తారు. మహారాష్ట్ర స్పీకర్ లాగా అట్లా పోయి అగెయిన్స్ట్ కోర్టు పోయి చేయటం అనేది జరగదు నా ఉద్దేశం.